హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ అండి. ఈ దోశ మనం హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలాగే పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటూ చాలా టేస్టీగా వస్తుంది. మైసూర్ మసాలా దోశ కోసం దోశ పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతోటి చూపిస్తున్నానండి. మీరు ఈ మెజర్మెంట్స్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే మీకు హోటల్లో చేసినట్లే దోశ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే పిల్లలకి ఇలా దోశ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా ఈ మసాలా దోశ కోసం బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 3 కప్పుల వరకు దోశ బియ్యాన్ని తీసుకోవాలండి. ఇవి రేషన్ రైస్ కాదండి, దోశ బియ్యము. ఈ దోశ కోసం మనం దోశ బియ్యాన్ని తీసుకుంటేనే దోశలు అనేది మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బాయిల్డ్ రైస్ని తీసుకోవాలండి. దీన్ని ప్రో బాయిల్డ్ రైస్ అంటారండి. ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. అలాగే 1 కప్పు వరకు మినపప్పు, 1/3 కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోండి. దీంతో పాటుగా ఒక 1/3 కప్పు వరకు మనం అటుకుని యూజ్ చేస్తామండి. అటుకుని పప్పులతో పాటు వాష్ చేసి అవి సాఫ్ట్గా అయిపోయి వాటర్తో పాటు బయటకు వెళ్ళిపోతాయండి. కాబట్టి అటుకుని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని వీటిని కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా పప్పుల్లో వేసేసేయాలి. ఈ పప్పులన్నీ బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక 4 నుంచి 5 గంటల సేపు ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. అంతకన్నా మీరు ఎక్కువగా నానబెట్టద్దు. మినిమం 4 అవర్స్ నానినా కానీ సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 4 గంటల సేపు ఈ పప్పుల్ని నానబెట్టాను. ఆఫ్టర్ 4 అవర్స్ మీరు చూసినట్లయితే పప్పులు అనేది చాలా చక్కగా నానిపోయాయండి. మనకి మినపప్పు ఒకటి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే సాఫ్ట్గా కట్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా సోక్ అయినట్టు అర్థము. ఈ వాటర్ని యూజ్ చేస్తూనే మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పిండి టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసి తీసుకోండి. పిండి అనేది ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలి. అలాగే పిండిని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా గారెల పిండిని ఎలాగైతే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి. మీరు గ్రైండర్లో రుబ్బితే పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుంది. అదే మిక్సీలో రుబ్బుకుంటే కొంచెం తక్కువ వస్తుంది, అంతే తేడా అండి. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే మనకి పిండి బాగా పులిసి ఇలా పైకి వస్తుందండి. మీరు ఒకవేళ పిండిని ఈవినింగ్ కోసం రెడీ చేసుకోవాలి అనుకుంటే మీరు మార్నింగ్ 6:30-7కి పప్పులు నానబెట్టుకొని 11:30-12 ఆ టైంలో పిండిని గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం ఈవినింగ్ డిన్నర్కి వేసుకోవడానికి మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం పక్కన వేరొక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అండి. లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా మొత్తంలో వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలండి. చక్కెర వేయటం వల్ల మనకి దోశకి ఆ మంచి రెడ్డిష్ కలర్ అనేది వస్తుందండి. కాబట్టి కంపల్సరీగా మీరు చక్కెరని వేసుకోవాలి. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు, చక్కెర పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఆలు మసాలా కోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు ఆనియన్స్ పొడుగుగా కావాలన్నా కట్ చేసి వేసుకోవచ్చండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలుని ఒక 4 తీసుకొని ఆల్రెడీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. పొట్టు తీసేసి ఇలా లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఆలుని మరీ మెత్తగా మ్యాష్ చేస్తే
మనకి స్టఫింగ్ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకున్నట్లయితే మనకి మసాలా టెక్స్చర్ అనేది హోటల్లో లాగా వస్తుందండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ టెక్స్చర్ ఉందండి. మీకు ఒకవేళ డ్రైగా ఉంది అనిపిస్తే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మసాలా వేసినాక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి పొటాటా మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ కోసం పెన్నాన్ని బాగా వేడి చేసుకొని పైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఇలా క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలండి. దీనివల్ల మనకి పెనం అనేది హీట్ ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 1 గరిటె వరకు తీసుకొని ఇలా వెంటనే ఫాస్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం నిదానంగా చేసినట్లయితే మనకి పిండి అనేది పెనానికి అంటుకుపోయి దోశలు మందంగా వస్తాయండి. కాబట్టి ఈ విధంగా దోశని వేసుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ మీ టేస్ట్కి తగ్గట్టు ఏదైనా వేసుకొని స్పాచులా తోటి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశారంటే మనకి దోశ అనేది అన్ని వైపులా ఈవెన్గా ఒకటే కలర్లో వస్తుందండి. బయట హోటల్స్లో పెద్ద స్టవ్లు ఉంటాయి కాబట్టి దోశ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. బట్ ఇంట్లో అలా కాదు కాబట్టి మనం కార్నర్స్ బాగా ఫ్రై అవ్వాలంటే ఇలా పెనాన్ని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ మొత్తం కూడా మంచిగా ఒకటే కలర్లో వస్తుంది, బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ అనేది వచ్చిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే ఈ పొటాటో మిక్చర్ని దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేనే తీసుకోవచ్చు. బయట హోటల్లో ఈ విధంగా ఇస్తారు కాబట్టి నేను మీకు అలాగే చూపిస్తున్నానండి. చూసారు కదా, దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా మనం ఎన్ని దోశలు చేసుకున్నా సరే అండి సేమ్ ఇలాగే వస్తుంది, ఏం తేడా ఉండదు. కావాలంటే నేను మీకు మరో దోశ కూడా వేసి చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా దోశ కోసం బ్యాటర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ చేసుకోవాలండి. అలాగే చాలామంది దోశల కోసం రేషన్ బియ్యాన్ని వాడతారు కదండి. రేషన్ బియ్యము మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే దోశలకి అయితే పనికొస్తుంది, కానీ ఈ దోశలకి మీరు రేషన్ బియ్యం కనుక యూజ్ చేసినట్లయితే దోశలు అనేది ఆ క్రిస్పీనెస్ రాదండి, సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇందులో బాయిల్డ్ రైస్ కూడా కంపల్సరీ అండి. బాయిల్డ్ రైసు, దోశ రైసు ఇవన్నీ వేస్తేనే దోశ అనేది వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు పొటాటో మసాలాని ఈ విధంగా పైనుంచి కింది వరకు ఈవెన్గా కూడా పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు, లేదంటే దోశ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇదే పిండితోటి మనం ఆనియన్ దోశ, ఊతప్పం, గుంట పొంగనాలు, పునుగులు ఇలా ఏవైనా చేసుకోవచ్చు అండి. ఒక్క బ్యాటర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ దోశతో పాటు మనం ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు, సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పైన క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉంటూ చాలా బాగా వస్తుందండి. మరి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.